అడవిలో ఒంటరిగా పారేసిన కర్రలా ఉన్నాను, కాని నన్ను చూసి చాలామంది అసూయపడతారు. మ్మ్, ఈ మాటలు వినగానే మనసులో ఏదో ఒక వైరుధ్యం కనిపిస్తోంది కదా. నమస్కారం. నిజమే, ఒకే వాక్యంలో రెండు పూర్తి భిన్నమైన భావాలు. ఇది థేరగాథ అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథంలోనిది. థేరగాథ అంటే? అంటే బౌద్ధ భిక్షువులు తమ అనుభవాలను, వాళ్ళు జ్ఞానోదయం పొందిన క్షణాలను పంచుకున్న గాథలన్మాట. మనం ఇప్పుడు విన్నది వజ్జిపుత్త థేరా అనే ఒక భిక్షువు చెప్పిన గాథ. ఓ, అంటే ఒక చిన్న వాక్యం వెనుక ఒక పెద్ద జీవిత కథే దాగి ఉందన్నమాట. మన ముందున్న ఆధారం వజ్జిపుత్త థేరాస్ జంగల్ సాలిట్యూడ్ అండ్ అరహంట్షిప్ అనే గ్రంథం. అవును. దాని ఆధారంగా ఈరోజు మనం ఒకే ఒక శ్లోకం నుండి ఒక భిక్షువు యొక్క అంతర్మథనాన్ని, ఆయన ఎదుర్కొన్న ఒక సంక్షోభాన్ని, ఆ తర్వాత ఆయన ఎలా ఉన్నత స్థితికి చేరారో చూద్దాం. మన లక్ష్యం కేవలం కథ తెలుసుకోవడమే కాదు, ఆ కథ ద్వారా మనల్ని మనం అర్థం చేసుకోవడం. కరెక్ట్. ప్రాపంచిక ఆకర్షణలకు, ఆధ్యాత్మిక శాంతికి మధ్య ఎప్పుడూ జరిగే సంఘర్షణను ఈ కథ మన కళ్ల ముందుంచుతుంది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ముందుగా ఆ పూర్తి శ్లోకం పాళీ భాషలో ఎలా ఉందో చూద్దామా? తప్పకుండా. ఏకకామయం అరణ్యే విహరామ అపవిద్ధం వనస్మిన్ దారుకం తస్సమే బహుకా పిహయంతి నేరైకావియ సగ్గగామినంతీని. దీనికి మన మూలాల్లోనే మంచి తెలుగు అనువాదం కూడా ఉంది కదా. అవును. నేను అడవిలో వంకరిగా తిరుగుతుంటాను, అడవిలో పారేసిన కర్రలాగా. నరకానికి వెళ్లేవారు స్వర్గానికి వెళ్లేవారిని చూసి అసూయపడినట్లు చాలామంది నన్ను చూసి అసూయపడతారు. ఇక్కడే నాకు అసలు ప్రశ్న మొదలవుతుంది. తనను తాను పారేసిన కర్రతో పోల్చుకున్నారు. అంటే విలువ లేనివాడిగా, వదిలేయబడినవాడిగా. మ్మ్. కాని అదే సమయంలో ఎంతోమంది తనను చూసి అసూయపడతారని అంటున్నారు. ఈ రెండు ఎలా పొసుగుతాయి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే బౌద్ధతత్వంలోని ఒక ముఖ్యమైన కోణం మనకు కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని మనం రెండు స్థాయిలలో అర్థం చేసుకోవాలి. రెండు స్థాయిలా? అవురు. మొదటిది భౌతిక లేదా ప్రాపంచిక స్థాయి. ఆ దృష్టితో చూస్తే ఒక భిక్షువు జీవితం ఎలాంటిది? సుఖాలు లేవు, సంపద లేదు, బంధాలు లేవు. నిజమే, అడవిలో ఒంటరిగా భిక్షతో బతుకుతారు. సరిగ్గా. బయట ప్రపంచానికి అది ఒక ఓటమిలా, ఒక నిస్సారమైన జీవితంలా కనిపిస్తోంది. ఆ కోణంలోంచి చూసినప్పుడు అతను పారేసిన కర్రలాంటివాడే. మనం దేనినైతే లేమి అనుకుంటామో అది ఆయన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. అవును. కాని ఇక రెండవ స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి. ఆ కోణంలో చూస్తే ఆ భిక్షువు అనుభవిస్తున్నది ఏంటి? మనశ్శాంతి, స్వేచ్ఛ. ఎగ్జాక్ట్లీ. కోరికల బానిసత్వం నుండి విముక్తి. ఈ అంతర్గత ప్రశాంతత ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలుతున్న వాళ్లకుండదు. వాళ్ల జీవితం పైకి ఎంత ఆడంబరంగా కనిపించినా లోపల కోరికలు, భయాలు, అసంతృప్తి ఒక నిప్పులా కాలుతూ ఉంటుంది. అవును. అందుకే నరకానికి వెళ్లేవారు అనే పోలిక. ఆ అశాంతి అనే నరకంలో ఉన్నవారికి ఈ భిక్షు అనుభవిస్తున్న శాంతి అనే స్వర్గం చూసి అసూయ కలగటం సహజం. అద్భుతం. అంటే మనం దేనినైతే లేమి అని అనుకుంటామో అదే వారికి సంపదన్నమాట. ఇది మన ఆధునిక సక్సెస్ డెఫినిషన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఖచ్చితంగా. భౌతిక దారిద్ర్యం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని మనకు చూపిస్తుంది. ఇంత లోతైన అనుభవాన్ని పంచుకున్న ఆ వజ్జిపుత్త థేరా ఎవరు? అదే నా తర్వాతి ప్రశ్న. ఆయన నేపథ్యమేమిటి? ఇంతటి వైరాగ్యం పొందడానికి ముందు ఆయన జీవితం ఎలా ఉండేది? మన ఆధారాల ప్రకారం వజ్జిపుత్త వైశాలి నగరంలోని ఒక మంత్రి, అంటే అమాత్యుని కుటుంబంలో జన్మించారు. ఓ, అంటే పుట్టుకతోనే సంపద, అధికారం అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నాయి. ఒకసారి గౌతమ బుద్ధుడు వైశాలి నగరాన్ని సందర్శించాడు. ఆయన తేజస్సు, ఆయన బోధనలు యువకుడైన వజ్జిపుత్తను ఎంతగానో ఆకర్షించాయి. అప్పుడాయనకు ప్రాపంచిక జీవితంలోని నిస్సారత అర్థమైంది. అవును. ఆ గ్రహింపే ఆయన్ని బుద్ధుడి సంఘంలో చేరేలా చేసింది. అన్ని సుఖాలను వదిలి భిక్షువుగా మారారు. వైశాలికి దగ్గర్లోనే ఒక అడవిలో నివసిస్తూ సాధనలో మునిగిపోయాడు. ఇక్కడొక చిన్న విషయం. థేరగాథలో ఇద్దరు వజ్జిపుత్తల ప్రస్తావన ఉంది. మనం మాట్లాడుకుంటున్నది 62వ గాథను చెప్పిన మొదటి వ్యక్తి గురించి. అంటే అంతటి సుఖాలను వదిలి అడవికి వచ్చినా ఆ పాత ప్రపంచం అంత సులువుగా వదిలిపెట్టలేదు కదా. ఆయన ప్రయాణం సాఫీగా సాగిందా? అక్కడికే వస్తున్నాను. ఆయన ప్రయాణంలో ఒక పెద్ద మలుపు, ఒక సంక్షోభం ఎదురైంది. ఏమిటది?
ఆయన అడవిలో తన సాధనలో ఉండగా దగ్గరలోని వైశాలి నగరంలో ఒక పెద్ద ఉత్సవం మొదలైంది. మన మూలాల్లో ఆ ఉత్సవాన్ని పాటలు, నృత్యాలు మరియు గొప్ప ఉల్లాసమని వర్ణించారు. ఆ సందడి అంతా గాలిలో కలిసి అడవిలో ఉన్న ఆయన చెవిన పడిందా? అవును, ఆ శబ్దాలు ఆయన మనసును కదిలించాయి. ఒక్కసారిగా తన గతం గుర్తొచ్చింది. తాను కూడా ఒకప్పుడు అలాంటి ఉత్సవాల్లో ఎంత ఆనందంగా పాల్గొనేవాడో. ఆ విలాసాలు, ఆ వేడుకలు కళ్లముందు మెదిలాయి. ఇదొక రకంగా మనం సోషల్ మీడియాలో అందరి వెకేషన్ ఫోటోలు చూసి మన జీవితం ఎంత బోరింగ్గా ఉందని ఫీలవడం లాంటిదే కదా. సరిగ్గా అదే పోలిక. ఆ క్షణంలో ఆయన తన ప్రస్తుత అటవీ జీవితంతో ఆ పాత జీవితాన్ని పోల్చుకున్నారు. అప్పుడు ఆయనకు తన జీవితం జడంలా, రసహీనంగా అనిపించింది. ఆ మానసిక సంఘర్షణలో అటవీ జీవితంపై అసహ్యం కలిగి దాన్ని నిందిస్తూ ఒక మాట అన్నారు. ఇది ఆయన బలహీనత కాదు, ఇది ఒక పరీక్ష. ఆ క్షణంలో ఆయన దారి తప్పే ప్రమాదముంది. అప్పుడే కథలోకి ఒక ఆసక్తికరమైన పాత్ర ప్రవేశిస్తోంది. ఒక వనదేవత. ఆమె ఎలా జోక్యం చేసుకుంది? వజ్జిపుత్త మనసులోని ఆ అలజడిని, ఆ నిరాశను ఆ అడవికి ఆత్మగా భావించే వనదేవత గమనించింది. వనదేవత అంటే నిజంగానా? ఆమె ఆయన ముందు ప్రత్యక్షమై, ఓ భిక్షు, నువ్విప్పుడు తృణీకరిస్తున్న ఈ అటవీ జీవితం కోసమే ఎందరో జ్ఞానులు పరితపిస్తారు. నీవు పొందుతున్న ఏకాంతం ఎంత గొప్పదో నీకు తెలియడం లేదు అని మందలించింది. ఆ మాటలాయని మేల్కొల్పాయన్మాట. అవును, ఆ తరువాత ఆయన పలికిన సమాధానమే మనం మొదట విన్న ఆ 62వ గాథ. నేను అడవిలో పారేసిన కర్రలా ఉన్నాను, కాని నన్ను చూసి అసూయ పడతారు అని. అద్భుతం. అయితే ఈ వనదేవత ఎవరు? నిజంగా ఒక దేవత ప్రత్యక్షమైందా, లేక ఇది ఏదైనా అంతర్గత అనుభవానికి రూపకల్పన? అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీన్ని మనం 2 విధాలుగా చూడవచ్చు. ఒకటి, అడవిలోని చైతన్యమే దేవత రూపంలో వచ్చిందని భావించవచ్చు. సరే. రెండవది, ఆ వనదేవత ఆయన అంతరాత్మ యొక్క ప్రతిధ్వని కావచ్చు. మన మనస్సాక్షియే మనల్ని హెచ్చరించినప్పుడు మన పూర్వీకులు దాన్ని ఒక దేవతగానో ప్రకృతి శక్తిగానో భావించేవారేమో. నిజమే. మన లోపలి గొంతుకను బయటనుండి వచ్చినట్లు భావిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరే, ఆ దేవత హెచ్చరిక తర్వాత ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఆ హెచ్చరికతో ఆయన తనలో కలిగిన క్షణికమైన బలహీనతను జయించారు. తన దారి ఏదో స్పష్టంగా తెలుసుకున్నారు. తన సాధనను రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించి విపశ్యన అభ్యాసం చేసి చివరకు అర్హంతుడు అయ్యారు. ఒక్క నిమిషం, ఈ 2 పదాలను కొంచెం వివరిస్తారా? విపశ్యన, అర్హంతుడు అంటే ఏమిటి? తప్పకుండా. విపశ్యన అంటే ప్రతి క్షణాన్ని, ప్రతి ఆలోచనను ఏ జడ్జిమెంట్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా గమనించడం, కేవలం సాక్షిగా ఉండిపోవడం. ఓకే. ఇక అర్హంతుడు అంటే జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందిన వ్యక్తి. కోరికలు, ద్వేషం, అజ్ఞానం వంటి మలినాలను పూర్తిగా నాశనం చేసిన ఉన్నత స్థితి అది. అయితే మన మూలాల్లో ఈ కథకు సంబంధించి మరో కథనం కూడా ఉన్నట్లు ప్రస్తావించారు కదా. ధమ్మపథ వ్యాఖ్యానంలో కాస్త భిన్నంగా ఉందని. అవును, అక్కడ కొన్ని చిన్న తేడాలున్నాయి. ఆ పాఠాంతరం ప్రకారం వజ్జిపుత్త ఒక మంత్రి కుమారుడు కాదు, ఒక రాజు. అవునా? అవును. తన రాజ్యాన్ని త్యజించి భిక్షువుగా మారారు. ఉత్సవం రోజున అసంతృప్తికి లోనవటం, వనదేవతతో సంభాషణ జరగటం అన్నీ సమానంగా ఉంటాయి. కాని ఆ తర్వాత ఆయన నేరుగా బుద్ధుడి దగ్గరికి వెళ్లారు. ఓ, బుద్ధుడి దగ్గరికే వెళ్లారా? అవును, బుద్ధుడు ఆయన మానసిక స్థితిని గ్రహించి తగిన ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం విన్న వెంటనే ఆ క్షణంలోనే ఆయన అర్హతను పొందారు. కథనాల్లో చిన్న తేడాలున్నా రెండింటి సారాంశం ఒకటే అనిపిస్తోంది. సందేహాన్ని జయించి జ్ఞానోదయం పొందటం. ఖచ్చితంగా. కథలు కాలక్రమేణా కొద్దిగా మారడం సహజం. కాని రెండింటిలోని ఆత్మ, సారాంశం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఈ అదంతా బాగానే ఉంది. కాని నాకొక్క విషయం అంతుపట్టడం లేదు. కథలో ఆయన పూర్వజన్మల ప్రస్తావన ఉంది. 91 కల్పాల క్రితం చేసిన ఒక చిన్న పుణ్యం ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత సరిగ్గా ఆయన దారి తప్పుతున్న క్షణంలో ఎలా సహాయపడింది? మీ సందేహం చాలా సహజమైనది. ముందుగా కల్పమంటే ఎంత సమయమో అర్థం చేసుకుందాం. ఒక పెద్ద రాతి పర్వతాన్ని ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఒక పట్టు వస్త్రంతో తుడిస్తే ఆ పర్వతం పూర్తిగా అరిగిపోయే సమయం కంటే కూడా ఒక కల్పం పెద్దది. అంటే మనం ఊహకు కూడా అందని కాలం గురించి మాట్లాడుతున్నాం. అవును,
అంతటి సుదీర్ఘకాలం క్రితం అంటే 91 కల్పాల క్రితం వజ్జిపుత్త ఒక సాధారణ గృహస్థుడిగా ఉన్నప్పుడు విపస్సి అనే బుద్ధుడిని నాగపుష్పకేసరాలతో పూజించారు. నాగపుష్పకేసరాలతో. అవును. బౌద్ధ సిద్ధాంతం ప్రకారం కర్మ అంటే ఒక విత్తనాన్ని నాటడం లాంటిది. ఆ పూజ చేసినప్పుడు ఆయన మనసులో భక్తి, శ్రద్ధ, నిర్మలత్వం అనే విత్తనాలు పడ్డాయి. ఆ విత్తనాలు ఇన్ని కల్పాలపాటు నిద్రాణంగా ఉండి సరైన సమయంలో మొలకెత్తాయన్మాట. సరిగ్గా. ఆ పుణ్యఫలమే ఆయనను ఈ జన్మలో మంత్రి కుమారుడిగా పుట్టేలా చేసింది, బుద్ధుణ్ణి కలిసే అవకాశం కల్పించింది, భిక్షువుగా మారే సంకల్పాన్ని ఇచ్చింది. ఆఖరికి ఆయన మనసు చలించినప్పుడు కూడా అదే కాపాడింది. అవును. వనదేవతా రూపంలో వచ్చిన సహాయం కూడా ఆ పూర్వజన్మ సుకృతం యొక్క ఫలమే. అది ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేసింది. కర్మ అంటే మన చర్యలు, మన చైతన్యంలో మిగిల్చే ముద్ర. ఆ ముద్రలే మన భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. అంటే ఆయన చేసిన ఆ చిన్న పూజ ఆయన ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాది వేసింది. నిస్సందేహంగా. అందుకే ఏ చిన్న మంచి పనిని కూడా తక్కువగా అంచనా వెయ్యకూడదు అంటారు. దాని ఫలం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అద్భుతం. ఒక చిన్న శ్లోకంతో మొదలుపెట్టి మనం ఒక భిక్షు యొక్క విశ్వాస సంక్షోభం, ఒక అద్భుతమైన జోక్యం మరియు అనేక పూర్వజన్మల పుణ్యఫలం యొక్క పరాకాష్ఠను చూశాం. అవును. భౌతిక ప్రపంచంలో పారేసిన కర్రలా కనిపించినా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతకి ఉన్నత స్థానంలో ఉన్నారో ఆ గాథ మనకు తెలియచేసింది. ఆ వైరుధ్యంలోనే జీవిత సత్యం దాగి ఉంది. ముగించే ముందు ఈ కథ మనందరికీ ఒక ఆలోచనను మిగులుస్తోంది. వజ్జిపుత్త థేరా ఒక పండుగ నుండి వచ్చే శబ్దాలకే మనసు చలించారు. మనం నివసిస్తున్నది నిరంతర డిజిటల్ ఉత్సవాలతో, అంతులేని పరధ్యానాలతో నిండిన ఆధునిక ప్రపంచంలో. నిజమే. ఆయనకు శబ్దాలు మాత్రమే వినిపించాయి. మనకు దృశ్యాలు, వీడియోలు, ఇతరుల జీవితాలు నిరంతరం మన ఫోన్లలో ప్రవహిస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి ప్రపంచంలో ఆయన ఎంతో పోరాడి సాధించిన ఆ అరణ్య ఏకాంతాన్ని మనమెలా కనుగొనగలం? మనకు అడవులవసరం లేదు, కాని ఆ మానసిక ఏకాంతాన్ని, ఆ అంతర్గత నిశ్శబ్దాన్ని ఎలా సాధించాలి? నిజమైన ఆనందానికి, కేవలం మనని దారి మళ్లించే పరధ్యానానికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? ఇది బహుశా ఈనాటి మనందరి ముందున్న అతిపెద్ద సవాలు.